ప్రతి ఏడాది మార్చి 2వ గురువారం నిర్వహించేటువంటి ప్రపంచ కిడ్నీ దినోత్సవం అనేది ఒక విశిష్టంగా సాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని అత్యంత ప్రధానంగా రక్షించేటువంటి కిడ్నీలను కాపాడుకోవడం వారి బాధ్యతగా తీసుకోవాలనే లక్ష్యంతో నారాయణ వైద్యశాల వైద్యులు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. సర్వోదయ కళాశాల నుంచి విఆర్సీ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించారు. నగర కమిషనర్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చూడడం అనేది జరిగింది. నందన్ గారి పర్యవేక్షణలో అలాగే నారాయణ వైద్యశాల నాయకులంతా కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. సార్, అసలు ఈ కిడ్నీ అంటే ఏంటి, కిడ్నీ దినోత్సవాన్ని ఏంటి, దీని ప్రాధాన్యత ఏందనేది అదిగా వైద్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కిడ్నీ దినోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? నా పేరు డాక్టర్ రాఘవేంద్ర, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీలో పనిచేస్తున్నాను. కిడ్నీ ప్రాముఖ్యత గురించి, కిడ్నీ వ్యాధి సంబంధిత జబ్బుల గురించి అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారిగా 2006వ సంవత్సరంలో ఈ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. ఈ సంవత్సరం నినాదం ఏంటంటే అందరికీ కిడ్నీ ఆరోగ్యం, ప్రజల కోసం శ్రద్ధ వహించడం, మన గ్రహాన్ని కాపాడుకోవడం. సార్, అలాగే ఈ కిడ్నీ దినోత్సవానికి సంబంధించి కిడ్నీలను కాపాడుకోవాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ప్రవీణ్ కుమార్ గారు మీరు చెప్పండి. సో నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ నెఫ్రాలజీ. సో ఈ ముఖ్యంగా కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే గుండె జబ్బులు తర్వాత మిగిలిన జబ్బుల మాదిరి లక్షణాలు బయటపడవు. కిడ్నీ ఆరోగ్యం 50% కన్నా దెబ్బతింటేనే అప్పుడు లక్షణాలు బయటపడతాయి. టెస్టులు కూడా మొదటి దశలో ఈ క్రియాటిన్ అనే టెస్టు గుర్తించదు. సో మనం మొట్టమొదటి చేయాల్సింది యూరిన్లో ప్రోటీన్ లేదా శుద్ధ ఏమన్నా పోతుందా. సో ఈ యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందంటే వెంటనే దానికి సంబంధించి ఎంత పోతుంది, దాంతోపాటు కణాలు ఏమైనా పోతున్నాయా ఇవి గమనించుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత అవసరమైతే ఒక కిడ్నీ బయాప్సీ చేసి అది ఎటువంటి జబ్బు, కిడ్నీ జబ్బు అనేది నిర్ధారించుకోవాలి. స్కానింగ్ ద్వారా మనం కిడ్నీ సైజు ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఈ క్రియాటిన్ తర్వాత జిఎఫ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియాటిన్ కన్నా జిఎఫ్ఆర్ అంటే మన కిడ్నీల వడపోత సామర్థ్యం. అంటే ఈ మెయిన్ దీన్ని మన క్రియాటిన్ బట్టి తర్వాత బరువు అలాగే వయసును బట్టి జిఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ జిఎఫ్ఆర్ అనేది 60 కన్నా తక్కువ ఉంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చినట్టు. అప్పుడు దానికి సంబంధించిన మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ వ్యాధి తీవ్రం అయిపోయిన తర్వాత మనకు రెండే ఆప్షన్స్, ఒకటి డయాలసిస్, రెండోది ట్రాన్స్ప్లాంట్. ఈ రెండు ఖర్చుతో కూడుకున్న వైద్యాలు. సో ఆరోగ్యశ్రీలో మనకు దగ్గర 2500 మందికి డయాలసిస్ చేస్తున్నాము మనకు ప్రతి నెల. అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా నారాయణ హాస్పిటల్లో దగ్గర 150 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. సార్, అయితే ఈ కిడ్నీని కాపాడుకునేందుకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ప్రాథమికమైనటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా ఇది కిడ్నీ వ్యాధిని బారిన పడేది బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, అట్లాగే కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉండేవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల పైన వాళ్ళు, తరచూ మూత్రంలో ఇన్ఫెక్షను, కిడ్నీ స్టోన్స్, ఇట్లా వీళ్ళు హై రిస్క్ పీపుల్. వీళ్ళు క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఫస్ట్ షుగర్ మొదలైనప్పుడు మొట్టమొదటి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కిడ్నీ జబ్బు బయటపడిందంటే 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. జబ్బు గుర్తించిన తర్వాత వైద్యం నిర్లక్ష్యం చేయకుండా చేసుకోవాలి. మందులు ఎంత ముఖ్యమో మన జీవనశైలిలో కూడా మార్పులు అవసరం. ముఖ్యంగా ఊబకాయం ఉండే వాళ్ళకు కూడా కిడ్నీ వ్యాధులు వస్తాయి. అట్లాగే దురలవాట్లు, స్మోకింగు, ఆల్కహాలు, అట్లాగే డ్రగ్ అడిక్షను ఇట్లాంటివి ఉంటే వాటిని ఆపేసుకోవాలి. శరీరానికి అవసరమైన నీరు తాగాలి, పోషకాహారం తీసుకోవాలి, మన బరువును అదుపులో ఉంచుకోవాలి, రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనం మన కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఈ కిడ్నీల రక్షణ అవగాహన కార్యక్రమంలో మన కమిషనర్ నందన్ గారు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ అవగాహన కార్యక్రమం నుంచి ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం వారు కండక్ట్ చేసినటువంటి వరల్డ్ కిడ్నీ డే వాక్థాన్ సందర్భంగా అందరు కూడా కిడ్నీ సంబంధించినటువంటి అవగాహన అనేది అవసరం. ముఖ్యంగా ఎవరైతే డయాబెటిక్ అండ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారో వారు పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నారాయణ మెడికల్ కాలేజ్ వారు కూడా ఒక నెల రోజుల పాటు
ఉచితంగా దీనికి సంబంధించిన టెస్టులన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే నారాయణ వైద్యశాల యాజమాన్యం అంతా కూడా ఇక్కడ మన ప్లే క్లాట్స్ అన్ని కూడా ప్రదర్శించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ హెల్త్ ప్రతి ఒక్కరికి అవసరం అనేది ఒకటైతే పరీక్షలు చేయించుకొని కిడ్నీలు కాపాడుకోవాలనేది ఒకటి చెప్తున్నారు. మరోవైపు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా కిడ్నీల రక్షణకి పాటుపడాలనేది తెలియజేస్తూ ఉంటే, మరోవైపు మంచినీళ్ళు బాగా తాగాలనేది, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అవసరమైన విధంగా చిన్న చిన్న సందేహాలున్నా కూడా వాటిని పరీక్షలు చేసుకొని నివృత్తి చేసుకోవాలని, ప్రధానంగా మధుమేహం కానీ ఊబకాయం కానీ బీపీలు ఉండేవాళ్ళు కిడ్నీ రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని నారాయణ వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయబ్తో కోణార్క, N3 నెల్లూరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm Lord. Please subscribe to N3 TV.